వెల్కమ్ బ్యాక్. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి పార్టీ కూడా అవినీతిమయమని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల దాకా అవినీతికి ఎవరు అతీతులు కారు. రాజకీయం పులి మీద సవారీ లాంటిది. ఒక్కసారి దిగితే మళ్లీ ఎక్కలేం, ప్రాణాలతో మిగలం. రాజకీయం పులి మీద స్వారీ లాంటిది. ఒక్కసారి కింద పడితే లేవడం చాలా కష్టం. ఎన్నికల్లో ఓడిపోతే నేతల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు. ఎన్నికల పోరాటమంతా బ్లాక్ మనీతోనే. నీ పంచాయతీలో ఓటర్లు ఎంతమంది? దాదాపు 25,000 అయ్యా. ఇది సరిపోతుందా? ఎన్నికల తర్వాత సాగే నాటకమంతా నల్ల డబ్బుతోనే. అంతా బహిరంగ రహస్యమే. సార్ తీసుకోండి. ఏంటి? డబ్బు 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారు, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తాను. మీరు హ్యాపీగా ఉండండి. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. సార్ ఒక విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిసి ఎవరికి తెలియనయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. మహానుభావుడు కడుపును పుట్టాడు. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా? ప్రాణం పోయినా చెప్పడు. ఎన్నికల సమయంలో అయితే నల్ల డబ్బు మురుగు నీటిలా ప్రవహిస్తుంది. ఇండస్ట్రియలిస్టులు పన్నులెగ్గొట్టి దాచుకున్న సొమ్ములో కొంత భాగం విరాళాల రూపంలో నాయకుల చేతికి వచ్చేస్తుంది. ఎన్నికల కమిషన్ కు చూపించే అసలు లెక్కలకు 100 రెట్లు 1000 రెట్లు ప్రచారానికి ఖర్చవుతుంది. ఏ పార్టీకి మినహాయింపు ఇవ్వాల్సిన పని లేదు. ఏ నాయకుడికి వంత పాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల దాకా ఈ దందాలో భాగస్వాములే. మన దేశంలో బ్లాక్ మనీని ఎక్కువగా వెనుకేసేది పొలిటీషియన్లే. ఎందుకంటే సీటు తెచ్చుకోవాలంటే భారీగా ముడుపులు సమర్పించాల్సిందే. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సిందే. చివర్లో ఏ మంత్రి పదవో కోరుకుంటే మళ్లీ నోట్ల కట్టలు బయటకు తీయాల్సిందే. ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాల్సిందే.
ఇదంతా రహస్య వ్యవహారం కాబట్టి ఇక్కడ చేతులు మారేదంతా బ్లాక్ మనీయే, దేనికి లెక్కలు ఉండవు. మీరు నాకు ఒక పని చేయాలి. మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి. ఒకసారి వెళ్ళి చూసుకోండి. కూర్చోండి సార్. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. ఇంత భారీగా ఖర్చు పెట్టాక మన వాళ్ళు ఊరుకుంటారా? ఖర్చు చేసిన దానికి 50 రెట్లు ఎక్కువగా సంపాదించుకుంటారు. మరి దానికోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వాటికి లెక్కలు చూపించలేక బ్లాక్ మనీగా దాచేస్తారు. కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలను నడిపిస్తారు. ప్రజాధనాన్ని లూటీ చేసి బ్లాక్ మనీగా మార్చేస్తున్నారు. ఒక సంస్థ జరిపిన సర్వే ప్రకారం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి 15 పైసలు మాత్రమే సామాన్యుడికి చేరుతోంది. ఉదాహరణకు మెట్రో రైలు ప్రాజెక్టుకు 1000 కోట్లు అనుకుందాం. నిజానికి అందులో అసలు పనికి ఖర్చయ్యేది 150 కోట్లు మాత్రమే. మిగతాది అవినీతి నేతలు, అధికారులు మింగేస్తున్నారు. అందుకే అవినీతి కేసుల్లో సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇరుక్కుపోతున్నారు. నేతనే కాదు, కొందరు అధికారులు అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఏసీబీ ఏటా వందల సంఖ్యలో అధికారులను పట్టుకుంటోంది. ఎక్కడ తనిఖీలు జరిగినా సరే నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. అయినా అవినీతి తగ్గడం లేదు. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట పడటం లేదు. గ్రామ కార్యదర్శి దగ్గర నుండి ఐఏఎస్ల వరకు ఇప్పటికే ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ దగ్గర అవినీతి అధికారులకు సంబంధించి చాలా పెద్ద జాబితానే ఉంది. వాటిలో కొన్ని అనుమతుల కోసం ఆగాయి. ఇందులో రెవెన్యూ విభాగం అగ్రస్థానంలో ఉంది. వీటన్నింటికి అనుమతులు లభిస్తే వేల కోట్ల రూపాయలు బట్టబయలు కావడం ఖాయం. రాజకీయ అవినీతి అన్ని అవినీతులకు తల్లిలాంటిది. స్విస్ బ్యాంకు ఖాతాలో మూలుగుతున్న నల్లధనం కరెన్సీలో సగానికి పైగా పొలిటీషియన్లదే. కాంట్రాక్టులు ఇవ్వడానికో రేటు, అంచనా విలువ పెంచడానికో రేటు. ఒకవేళ ప్రాజెక్టులు కూలిపోతే కేసుల నుంచి కాపాడుకోవటానికి ఓ రేటు. ఈ వసూళ్లకు అంతే లేదు. దేశంలో జరిగిన కొన్ని కుంభకోణాలు చూద్దాం. స్పెక్ట్రమ్ స్కామ్, 1,76,000 కోట్లు దుర్వినియోగం. అడ్డగోలుగా టెలికాం సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసి భారతదేశ చరిత్రలో భారీ కుంభకోణం చేశాడు మాజీ కేంద్ర మంత్రి రాజా. ఇక కామన్వెల్త్ క్రీడల స్కామ్ లో వేలాది కోట్ల రూపాయలు అక్రమార్కుల పరమయ్యాయి. క్రీడా గ్రామాల నిర్మాణాలలో అవకతవకలకు పాల్పడి పదవి పోగొట్టుకున్నాడు సురేష్ కల్మాడి.
జార్ఖండ్ మైనింగ్ కుంభకోణం 4,000 కోట్ల రూపాయలు గోల్మాల్. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,000 కోట్లు అక్రమంగా సంపాదించాడు జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా. ఇక ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ చూద్దాం. తన అధికార దుర్వినియోగంతో సైనికులకు కేటాయించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు పొంది తన సీఎం పదవి పోగొట్టుకున్నాడు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్. తెల్గి స్టాంపుల కుంభకోణం. 1,000 కోట్ల విలువైన నకిలీ స్టాంపులు సృష్టించి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేశాడు. బోఫోర్స్ స్కామ్. రాజీవ్ గాంధీ సర్కార్ హయాంలో బోఫోర్స్ యుద్ధ ట్యాంకుల ఒప్పందంలో దాదాపు 60 కోట్లు చేతులు మారాయని అభియోగం. అవినీతి స్కామ్లు 80వ దశకంలో 100 కోట్ల లోపే ఉంటే తర్వాత 1,000 కోట్లకు చేరింది. ప్రస్తుతం లక్షల కోట్లకు పెరిగింది. ఒకరిని మించి ఒకరు అవినీతిలో రికార్డులను అవలీలగా అధిగమిస్తున్నారు. స్వార్థ పాలకులు, అవినీతి అధికారులు, దోపిడీ చేసే కార్పొరేట్ వ్యాపారులు, ఈ 3 వ్యవస్థలు చేతులు కలిపితే దేశానికి దెబ్బే. ఎంత డబ్బు కొల్లగొట్టినా అడిగేదెవరు? ఎంత దోచుకున్నా అడ్డొచ్చేదెవరు? ఎంత సొమ్ము సరిహద్దులు దాటించినా దండించేదెవరు? అక్రమ ఆ దందా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇది నిజం కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.